ఈరోజు మన వీడియోలో భారతదేశంలో మొదటి పురుషుల గురించి తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు WC బెనర్జీ గారు. స్వతంత్ర భారత తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు. మొదటి భారతీయ ICS అధికారి సత్యేంద్రనాథ్ ఠాగూర్ గారు. భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ స్వాతంత్ర్యం తర్వాత లార్డ్ లూయిస్ మౌంట్బాటన్ గారు. మొదటి భారతీయ అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి రాకేష్ శర్మ గారు. రాజ్యాంగ పరిషత్ మొదటి తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సత్యానంద్ సిన్హా గారు. ఫ్రీ ఇండియా మొదటి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ KM కరియప్ప గారు. మొదటి భారతీయ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క మొదటి భారతీయ న్యాయమూర్తి డాక్టర్ నాగేంద్ర సింగ్ గారు. భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు డాక్టర్ S రాధాకృష్ణన్ గారు. రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్ గారు. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు G శంకర్ కురూప్ గారు. భారత రిపబ్లిక్ మొదటి ముస్లిం అధ్యక్షుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారు. లోక్సభ మొదటి స్పీకర్ GV మౌలాంకర్ గారు. ఈయన 1952 నుంచి 1957 వరకు కొనసాగారు. భారతదేశంలోని ప్రింటింగ్ ప్రెస్ని ప్రముఖంగా మార్చిన మొదటి వ్యక్తి జేమ్స్ హికీ గారు. స్వతంత్ర భారత తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఇండియన్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ S రాధాకృష్ణన్ గారు. మొదటి ఆర్మీ స్టాఫ్ జనరల్ M రాజేంద్ర సింగ్ గారు. భారత నావికాదళం యొక్క మొదటి చీఫ్ వైస్ అడ్మిరల్ RD కటారి గారు. పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి మేజర్ సోమనాథ్ శర్మ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.